లక్ష్మి, ఆ నగలు తీసివ్వమ్మా. మీనా గారు, అమ్మ పదమ్మ. పదమ్మా. రాధా, నువ్వెందుకు వచ్చావు? బావ, మిమ్మల్ని ఈ స్థితిలో నా చూడాలి. రాధా, ఇంకా నన్ను బావా అని పిలుస్తున్నావా? ఆ బంధం అనుబంధం తెగిపోయింది రాధా. కాదు, ధనమే ప్రధానంగా జీవించే మీ నాన్న తెంచివేశాడు. ఒకరు తెంచి వేస్తే తెగిపోయేదే బావా ఈ బంధం. బావా, మా నాన్నకు నచ్చ చెప్తాను, మా ఇంటికి రా బావా. మీ ఇంటికి? ఏం బావా, అది అసంభవం రాధా. నేను పడ్డ అవమానం చాలు, మా అమ్మ చెల్లెలు కూడా అనుభవించాలి. మమ్మల్ని వెళ్ళని రాధా, వెళ్ళని. అత్తయ్య, నివ్వనే చెప్పత్తయ్యా. ఎందుకులేమ్మా, చెప్పేట్లు వచ్చేట్లు చేశాడా మీ నాన్న? వద్దమ్మా, వద్దు. కాని కాలంలో అయిన వాళ్ళ దగ్గర ఉండే అవమానాలు పడటం దేనికి? మా దారిని మమ్మల్ని వెళ్ళండి, మా బ్రతికేదో మమ్మల్ని బ్రతక. అంతేనా అత్తయ్య? మిమ్మల్ని నమ్ముకున్న నా గతేం కావాలి? బావా, నేనేమైపోవాలి? నన్ను మర్చిపోవాలి రాధా. అంతే రాధా, అంతే. ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం, ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం. ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం, ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం. ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం. కలవాడే మునగాడి కాలంలో, కలవాడే మునగాడి కాలంలో, ధనం లేనివాడు అందరికీ కానివాడు ధరలో. ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం, ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం. ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం. కలిమిలోన పూలు చల్లి పూజ చేతురు, లేమిలో రాళ్ళు రూయి తరిమియేతురు. కలిమిలోన పూలు చల్లి పూజ చేతురు, లేమిలో రాళ్ళు రూయి తరిమియేతురు. కాలచక్రమిటే మారిపోనని ఎరుగరు, గతం మరచి గంతులేయు మూఢ మనుజులు. ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం, ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం. ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం.
మంచితనం చేతగాని తన మీనాడు మానవత్వమున్న బ్రతుకలేడు ఎవడు మంచితనం చేతగాని తన మీనాడు మానవత్వమున్న బ్రతుకలేడు ఎవడు ఉన్ననాడే అందరూ మనకు ఆతులు చెరువు నిండినప్పుడే చేరు కప్పలు ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం. కారు హార్న్ కొడుతుంటే వినిపించట్లే, రోడ్డు మధ్య సరే, అందుకని కారు మీదకి ఎక్కిస్తా. అబ్బే, నిన్నే కారులో ఎక్కిస్తాను. పోలా పోలీస్ స్టేషన్కి. మన్నించటయ్యా, ఏదో పొరపాటు. తప్పు చేసి పైగా దబాయింప. సరే చూడు, ఇక్కడ సింగపూర్ నుంచి కృష్ణ, అతని ఇల్లు ఎక్కడ తెలుసా? ఏమోనండి, ఆ సత్రం వెళ్ళి అడగండి. సత్రంకి వెళ్ళి అడగమంటాడే. ఏమయ్యా, సింగపూర్ కృష్ణ ఇల్లు ఇక్కడెక్కడో సత్రం పక్కన అన్నారు, నీకు తెలుసా? ఏ సత్రం అండి మీరు అడిగేది? సత్యం పో, ఇక్కడ వీధికో సత్రం ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది, ఆంజనేయ స్వామి గురించి చూడండి, అక్కడికి వెళ్ళి అడగండి. గుడికి వెళ్ళి అడగమంటాడు? అది ఏదైనా పోస్ట్ ఆఫీసా? వీరయ్య, అమ్మా అమ్మా. బావ సంగతి ఏమైనా తెలిసిందే? లేదమ్మా, ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. అందరూ ఆయన ఉప్పు తిన్నవాళ్ళే. ఈనాడు ఒక్కరికి ఆయన సంగతి అక్కర లేకుండా పోయింది. అంతేలే వీరయ్య, అయినా వాళ్ళకి అక్కర్లేకపోయింది. ఇక ఊళ్ళో వాళ్ళకి కళ్ళు మూసి తెరిచేలోగా ఎంత మారిపోయింది. ఈ పాపిష్టి కాలానికి కనికరం లేదు. వీరయ్య, అమ్మా, ఎలాగైనా నువ్వే బావ సంగతి కనిపెట్టాలి. అలాగేనమ్మా. హలో జెంటల్మాన్. రండి దయచేయండి, కూర్చోండి. తమరు అదే ఈ కృష్ణ ఇంటి విషయం మాట్లాడదామని వచ్చాను. చిత్తం. ప్రస్తుతం ఈ ఇల్లు మా ముగ్గురికి చెందిందండి. ఓ, ఒక ఇల్లు ముగ్గురు సొంతం అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పోర్షన్లో ఉంటున్నారా? ఈ ఇల్లు కృష్ణది కాదనమాట. ఒకప్పుడు ఆయనదేనండి, ఇప్పుడు మాది. ఇవ్వాల్సిన అప్పు కింద జప్తు చేయించాం. గుడ్ గుడ్ బిజినెస్. ఎంత ఇచ్చారు? ముగ్గురు 3.50, 1.5. 1.5. అప్పటికే మా తల తిరిగిపోయిందండి. ఇప్పుడు ఇదే ఇల్లు 2.5కి అడుగుతున్నారండి. 1.5, 2.5 అయిపోయింది. విశ్వవిక్రయుడు ఎక్కువైంది. ఇదిగో, జప్తు చేసిన ఇల్లు అచ్చురాదు, పైగా ఎవరు కొనరు. అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. ఇంకొక 25,000 ఎక్కువిస్తాను. ఏమంటావు? అంటే 1.30 అన్నమాట. ఏమయ్యా, మీరేమంటారు? సరే, ఇచ్చేద్దాం. వచ్చిందే లాభం, కానివ్వండి. సరే, మేము రెడీనండి. వెరీ గుడ్. ఇప్పుడు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను. చిత్తం. మిగతాది రేపు రిజిస్టర్ ఆఫీస్లో ఇస్తాను. చిత్తం. చెక్కు ఎవరి పేరు రాయాలి? నా పేరు రాయండి. వెరీ గుడ్. మీ పేరు? ఆంజనేయులండి. ఇంటి పేరు? ఆముదం అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకు తమరెవరో, ఏ ఊరో, ఏ జాతో? చిత్తం. ఊరడుగు, పేరడుగు, అంతతో స్టాప్. కులం, గోత్రం, నక్షత్రం, లగ్నం ఇవన్నీ అడగకూడదు. నేనెవరు ఏమిటి రేపు రిజిస్టర్ ఆఫీసులో అర్థమవుతుంది. గుడ్ బాయ్. వరదల భీభత్సము, 3 ఫిలిము కోత, కొత్త ప్రొడ్యూసర్లు పరారి, యాక్టర్లకు కటకట. హత్య, భయంకరమైన హత్య. ఏమిటిది? తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పలేదని తన నౌకరును యజమాని కత్తి తీసుకొని కస్సన పొడిచి ఖూనీ చేశాడట. భయంకరమైన కూలి. అయ్యా, యజమాని తన నౌకరును కత్తి తీసుకొని కూలీ చేశాడటండి. చూడండి అన్యాయం. ఈ పురాణాలు కట్టిపెట్టి పోయి పని చూసుకోపా. పేపర్ చదువుతున్నాడు, పేపర్. ఇలాంటి వాళ్ళు చదువుతారనే ఈ పేపర్ వాళ్ళు ఇలాంటి కబుర్లు ఏరేరే వేస్తుంటారు. ఇవి చూసిన పిమ్మట ఈ నౌకర్లంతా సమ్మెలు, తీర్మానాలు అవి